హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ క్రిస్పీ ట్రెడ్ చికెన్ అండి. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా చికెన్ని నేను చూపిస్తున్నాను కదండి, అలా బోన్లెస్ చెస్ట్ పీస్ మాత్రమే తీసుకొని అలా కట్ చేయాలి. లెగ్ పీస్ అసలు తీసుకోవద్దు. షాప్ వాడికి చెప్తే వాడు ఇలా స్ట్రైట్గా కట్ చేస్తాడు చెస్ట్ పీస్ని. ఇలా కట్ చేసిన చికెన్ని తీసుకొని నేను 1/2 kg తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో చిల్లీ పౌడర్, అలాగే సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. అలాగే జీలకర్ర పొడి, ధనియా పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల మైదా ఫ్లోర్, 1 ఎగ్ ఫుల్గా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా రెడ్ కలర్ వేసుకొని కలుపుకొని ఒక 30 minutes పక్కన పెట్టేయండి. ఈలోగా నేను చూపిస్తున్నాను. సమోసా పట్టి ఉంటుంది కదండి, దాన్ని ఒక ప్లేట్ మీద తీసుకొని ఇలా సైడ్స్ కట్ చేసుకోండి. ఇలా అవుతుంది ట్రెడ్స్ లాగా. వాటిలో పక్కన పెట్టండి. స్టవ్ మీద కడాయి వేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ 30 minutes పూర్తయిన తర్వాత ఆ చికెన్ని ఇలా తీసుకొని ఆ ట్రెడ్స్లో ముంచి ఇలా చుట్టేయండి. అలా పెడుతూ ఉంటే అవే అంటుకుంటాయి. చాలు, పక్కన పెట్టుకోండి. ఈలోగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ట్రెడ్ చికెన్ని వేసి ఇలా 5 minutes ఒకసారి అటు ఇటు తిప్పుతూ ఉండాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసేయండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నన్ను అడగండి, ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ట్రై చేయండి ప్లీజ్.